ఇండియా జాబ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో సుమారు 150 మందిని మోసం చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మేకల జగదీష్, పెద్దబోయినటువంటి భూమయ్య అలియాస్ ప్రేమ్లు లక్కీ జనరల్స్ అనేటువంటి ఫేక్ యాప్ ద్వారా ప్రజలను నమ్మించారు. రోజుకు 16 వీడియోలు చూస్తే ప్రతి వీడియోకు 55 చొప్పున ఆదాయం వస్తుందని, అలాగే ఇతరులను చేర్పిస్తే అదనంగా డబ్బులు వస్తాయని మోసం చేశారు. బాధితులు సుమారు 75 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఇక యాప్లో డబ్బులు జమ అయినట్లు చూపించినా వాటికి విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం లేకుండా పోయిందని వారు మోసపోయామని గ్రహించారు. ఇక కేసును నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఇలాంటి మోసాలను నమ్మవద్దని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజలకు పిలుపునిచ్చారు. ఇలా మొత్తానికి మన వితిన్ నిజామాబాద్ లో టోటల్ 150 మంది సాటాపూర్ గ్రామస్తులు దీంట్లో ప్రత్యక్షంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం, 75 లక్షల వరకు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. దీనిలో మెయిన్గా ఇక్కడ జాయిన్ చేయడానికి ముఖ్య కారకులైన మేకల జగదీష్ మరియు పెద్దబోయిన భూమయ్య వీళ్ళని అరెస్ట్ చేశాం. కానీ ఇక్కడ విషయం మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ నడిపే కంపెనీస్ ఎక్కడో దూరంగా ఉంటాయి. ఇక్కడ మన లోకల్ ఏజెంట్స్ని ఎవరినొకరిని ఎంప్లాయ్ చేస్తుంది. వాళ్ళకి ఏదో కమిషన్ ద్వారా జనాల్ని ఇంకా ఎక్కువ మంది జాయిన్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఎవరైనా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ని ప్రమోట్ చేసినా, అది తమ్ముడు జాయిన్ అవ్వండి మీకు కూడా డబ్బులు వస్తాయని ప్రమోట్ చేసినా కూడా అది క్రైమే. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది పేదల్ని, అమాయక ప్రజల్ని టార్గెట్ చేస్తూ చేసే స్కీమ్. ఇంతకు ముందు ఆంబే లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా చేసినాయి. ఇప్పుడు డిఫరెంట్ పేర్లతో, డిఫరెంట్ మనకి నమ్మకమైన పేర్లతో పెట్టుకుని చేస్తా ఉన్నాయి. ఎవరో ఒకరిద్దరు మాటలు చెప్పి నమ్మి మోసపోకండి, ఇట్లాగా ఒకరిని జాయిన్ చేస్తే మీకు డబ్బులు ఇస్తాము అన్న స్కీమ్ మొత్తం స్కామే. వాడికి దూరంగా ఉండండి. సో ఇప్పుడు మనం ఎవరైతే నిజామాబాద్ లో ఈ యాక్టివ్ ఎవరైతే హెడ్స్ ఉన్నారో